మనం వాళ్ళ మీద దాడి చేసినా మనదే తప్పు. భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ పక్క దేశాల కోసం పక్కలు పరిచేటటువంటి వెధవలందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమమే నిన్నటి వ్యవహారం. ఇది పీక్ స్టేజ్కి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. నేపాల్ తరహా కుట్ర నేను దాదాపుగా 2 నెలల నుంచి చెప్తున్నా. ఢిల్లీలో నాకున్న సోర్సెస్తో ఇది జరగబోతోంది సంథింగ్ అన్నటువంటి. ఫైనల్గా నేను అదే జరిగింది. అయితే అమిత్ షా పక్కా స్కెచ్తో ఎక్కడికక్కడ కంట్రోల్ చేయబట్టి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళాలి. వీళ్ళేంటి పార్లమెంట్లోకి వెళ్ళే కాల్పులు జరిపించుకోవాలి, ఓ 10 మంది చచ్చిపోవాలి, యువతరం చచ్చిపోవాలి, అదిగో చూసారా చంపేశాడు మోడీ అన్నటువంటి పేరుతో. ఇది మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 6 నెలల్లో, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. దానికోసం కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి కావాలి. లాస్ట్ ట్రిప్ జరిగింది ఏంటి, రైతుల పేరుతో ఉద్యమం. ఆ తర్వాత పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మరి రైతులకు అక్కడ న్యాయం జరిగిందా, చేసిందా పంజాబ్ గవర్నమెంట్? చేయలేదే. ఇప్పుడు వాళ్ళ రైతుల పేరుతో ఉద్యమం ప్రారంభమైంది. ఏందది, అమెరికాతో ఒప్పందం గురించి. అసలు ఒప్పందమే జరగలేదు అమెరికాతో. ఒప్పందం జరిగాక అందులో ఈ కండిషన్స్ మాకు నచ్చలేదని చెప్పి ఉద్యమం చేయడం చూసాం. అసలు ఏమీ లేకుండానే ఉద్యమం చేయడం ఏంటి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్స్ దాంట్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, మనకి అంతరిక్షం దాంట్లో పెట్టుబడులు వస్తున్నాయి, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. భారతదేశానికి ఇప్పుడు చైనాని వద్దనుకుంటున్న యూరప్ కంట్రీస్ సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే అమెరికాలో విసిగిపోయినటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఇలా వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలంటే ఇక్కడ ఒక అన్రెస్ట్ ఉండాలి. అల్లర్లు జరిగే ప్రాంతంలో, ఉద్యమాలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ఉంటుందో లేదో అన్న భయం కల్పించాలి. కల్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.